హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో గురు ద్రోణాచార్యుల వారు పెట్టిన పరీక్షలో అర్జునుడు పక్షి కింద పడకుండా పక్షి కన్నుకు మాత్రమే గురి పెడతాడు. అది చూసిన ద్రోణాచార్యుల వారు అర్జునుడిని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ద్రోణాచార్యుల వారి ఆశ్రమంలో విద్యలే కాకుండా వ్యాయామాలు కూడా నేర్పిస్తూ ఉంటారు. భీముడు కొంచెం లావుగా ఉండేటప్పటికీ అన్ని ఆసనాలు వేయలేకపోతుంటాడు. అది చూసిన కౌరవ కుమారులు నవ్వుతారు. అలాగే ఒకరోజు ద్రోణాచార్యుల వారు రాకుమారులందరినీ పిలిచి రాజ్య నియమాల గురించి చెప్తూ ఉంటారు. రాజ్య ప్రతిష్ట కోసం, రాజు ప్రజల సంతోషం కోసం రాకుమారులే కష్టపడాలి అని చెప్తాడు. ఇప్పుడు మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి అని అంటాడు. రాజ్యంపైకి శత్రువులు దండయాత్రకు వచ్చినప్పుడు రాజు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అడుగుతారు. దానికి అశ్వత్థామ, బలవంతుడైన రాజు దండయాత్రకు వచ్చినప్పుడు వారితో సంధి చేసుకుంటే మంచిది, బలహీనుడైన రాజు దండయాత్రకు వచ్చినప్పుడు వారిపై యుద్ధం చేయడమే మంచిది అని అంటాడు. దానికి ధర్మరాజు, బలవంతుడైన రాజు సంధి చేసుకున్నా దాన్ని నిలబెట్టుకోడు, కనుక బలహీనుడైన రాజు అయితే సంధిని నిలబెట్టుకొని రెండు రాజ్యాలకు మంచి జరుగుతుంది, కనుక బలహీనుడైన రాజుతో సంధి చేసుకొని బలవంతుడైన రాజుతో యుద్ధం చేయడమే శౌర్యం అనిపిస్తుంది అని అంటాడు. దానికి దుర్యోధనుడు, బలహీనుడైన రాజు అయినా బలవంతుడైన రాజు అయినా ఇద్దరినీ ఒకే విధంగా చూడాలి అని అంటాడు. ద్రోణాచార్యుల వారు అందరి సమాధానాన్ని గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత దుర్యోధనుడు భీముడి పైన కోపంతో ఉంటాడు. అక్కడే ఒక ఊబి కనిపిస్తుంది. ఊబి అంటే అది ఒక ఇసుక సుడిగుండంలాగా ఉంటుంది. దానిలో పడిన వారు ఎవరూ బయటికి రాలేరు. భీముడిని దానిలో పడవేయాలని నిర్ణయించుకుంటాడు. అలాగే ద్రోణాచార్యుల వారు అర్జునుడి విద్య చూసి బాగా సంతృప్తి చెంది అర్జునుడికి ఇంకా విద్యాభ్యాసం నేర్పిస్తూ ఉంటారు. అర్జునుడు అన్ని బాణాలను గురి చూసి చక్కగా కొడుతూ ఉంటారు. అలాగే చీకటి పడుతుంది. అప్పుడు తన బాణం గురి తప్పుతుంది. దానికి ద్రోణాచార్యుల వారు, ఎందుకు అర్జున ఆ బాణాన్ని కొట్టలేకపోయావు అంటే, చీకటి పడుతుంది కదా అని అంటారు. అంటే నీకు నీ కళ్ళే అవధులా అని అడుగుతాడు. కళ్ళు కాదు, చీకటి అవధి అని అంటాడు. అంటే ఒక హస్తంతో బండరాయిని కొడుతున్నప్పుడు ఆ హస్తానికి అవధి ఉంటుందా, బండరాయికి అవధి ఉంటుందా అని అడుగుతారు. దానికి అర్జునుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ కలిసి ఆవుల్ని కాస్తూ ఉంటారు. అప్పుడే ఒక బాణానికి పదును పెడుతున్న శబ్దం వినిపిస్తుంది. అశ్వత్థామ ఎవరు అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు, ఇంకెవరు, అర్జునుడే అయి ఉంటాడు అని అంటాడు. దానికి ఈ అర్జునుడు, మేమంటే రాకుమారులం కనుక మాకు విద్యను తక్కువ నేర్పించారు, అలాగే మీ తండ్రి కాబట్టి ద్రోణుల వారు అర్జునుడికి ఎంత విద్యాభ్యాసం చెప్తున్నారో మీకు కూడా అంతే విద్య నేర్పించాలి కదా అని అంటాడు. దానికి అశ్వత్థామ కోపంతో, ఇప్పుడే నేను ఒక శబ్దభేది బాణం వేస్తాను అని ఒక బాణం వేస్తాడు. ఆ బాణానికి తిరిగి ఇంకో బాణం వస్తుంది. వెంటనే వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆవుని ఇస్తారు. ఆ ఆవులను నకుల సహదేవులు ఒక స్థలంలో కట్టివేస్తూ ఉంటారు. అప్పుడే దుశ్శాసనుడు వచ్చి, ఈ స్థలంలో నేను గోవును కట్టేయాలి, మీరు కాదు అని అంటారు. అప్పుడు నకుల సహదేవులు మర్యాదగా, ఇది అందరి ప్లేసు, ఎవరైనా కట్టివేయవచ్చు అంటారు. దాని కోపంతో దుశ్శాసనుడు నకులుడిని కింద పడేస్తాడు. అప్పుడే భీముడు వచ్చి, నా తమ్ముడిని కింద పడేస్తావా అని దుశ్శాసనుడిని గాల్లో తిప్పి కింద పడేస్తాడు. అప్పుడే దుర్యోధనుడు వచ్చి, నా తమ్ముడిని పడేస్తావా అని భీముడిని కొడతాడు. ఇద్దరూ బాగా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే దుర్యోధనుడు భీముడిని నెడుతూ ఉండగా వెళ్ళి భీముడు ఊబిలో పడతాడు.
అందరికీ భయమేస్తుంది. నకుల సహదేవులు కూడా భయంతో భీమన్నయ్య నా చెయ్యి పట్టుకొని నేను పైకి లాగుతాను అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటారు. అప్పుడే నకులుడు ధర్మరాజుని అర్జునుడిని కూడా పిలుస్తారు. ధర్మరాజు భీమా నువ్వు కదలకు, కదిలితే ఇంకా ఊబిలో ఎక్కువ కూరుకుపోతావు అని అంటాడు. అప్పుడే అర్జునుడు వచ్చి గురువు ద్రోణుల్ని పిలుస్తారు. భీముడు గురువు నన్ను కాపాడండి అని అంటాడు. అప్పుడే ద్రోణాచార్యుల వారు భీమా ఏం కంగారు పడకు, ఆపదలో వచ్చినప్పుడు ఎలా బయటపడాలో కూడా నా శిష్యలో ఒక భాగమే అని అంటాడు. అప్పుడే అర్జునుడు ద్రోణాచార్యుల వారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని వెంటనే వెళ్ళి బాణం తీసుకువచ్చి ఒక చెట్టుకు వేస్తాడు. అప్పుడు ఆ చెట్టు కొమ్మ విరిగి భీముడు ఉన్న ఊబి దగ్గర పడుతుంది. భీముడు దాన్ని పట్టుకొని ఉండగా మిగతా పాండుకుమారులందరూ కలిసి బయటికి లాగుతూ ఉంటారు. ఆ కొమ్మను గట్టిగా లాగడంతో భీముడు బయటికి వస్తాడు. అప్పుడు పాండుకుమారులందరూ సంతోషంగా ఉంటారు. అది గమనించిన ద్రోణాచార్యుడు అర్జునుడిని పిలిచి, అర్జున, ధనుర్విద్య ఇంత తొందరగా నేర్చుకున్న వాళ్ళని ఎవరినీ చూడలేదు. నువ్వు మంచి ధనుర్ధారివి అవుతావు. సమస్త విశ్వంలోనే నువ్వు మంచి ధనుర్ధారివి అవుతావని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని అంటాడు. దానికి అర్జునుడు చాలా సంతోషిస్తాడు. అలాగే అర్జునుడు తను వేసిన బాణాలను తీస్తూ ఉండగా ఒక కొత్త బాణం చూస్తాడు. అప్పుడే ఒక చెట్టు చాటు నుండి ఒక యువకుడిని చూస్తాడు. ఆ యువకుడిని ఫాలో అవుతూ వెళ్తూ తను ఉన్న గృహలోకి వెళ్తాడు. అక్కడ ద్రోణాచార్యుల వారి మట్టి ప్రతిమ కనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు నీవు ఎవరు, నువ్వు ఇంత ధనుర్విద్యను ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఏకలవ్యుడు నేను నీవు నేర్చుకున్న గురువు దగ్గరే నేర్చుకున్నాను అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యులు నువ్వు చెప్తుంది అబద్ధం, నేను అసలు నీకు విద్యనే నేర్పించలేదు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు నేను మగధ వనరాజు కుమారుడిని, నా పేరు ఏకలవ్యుడు, నేను మీ విద్యను చెట్టు చాటు నుంచి చూసి రాత్రి వచ్చి నేర్చుకుంటూ ఉంటాను, మీరే నా గురువులు అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు నేను నిన్ను గురువుగా అంగీకరించాలంటే నువ్వు నీ యోగ్యత నిరూపించుకోవాలి అంటాడు. అప్పుడే ఒక కుక్క అరుస్తూ ఉండగా ఏకలవ్యుడు అది గమనించి శబ్దభేది బాణాలను వేసి ఆ కుక్క నోరు మోయిస్తాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు. అర్జునుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి మట్టి విగ్రహం నుంచే అంత విద్యను నేర్చుకున్నాడు అని చెప్పి రోజు పగలు రాత్రి దానిని విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామతో మనము ఈ ఏకలవ్యుడితో స్నేహం చేస్తే రేపు నేను యువరాజు అయినాక నాకు ఉపయోగపడుతుంది, కనుక మన ఇద్దరం వెళ్ళి అడుగుదాము అని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి హస్తినాపురానికి నేను యువరాజును అవుతాను, అప్పుడు నువ్వు నా రాజ్యంలో ఉండాలి అని అంటాడు. అప్పుడు ఏకలవ్యుడు నేను నేర్చుకున్న విద్య మగధ రాజ్యం కోసం అని అంటాడు. నువ్వు కొన్నాళ్ళు మా రాజ్యంలో ఉండాలి అని అడుగుతాడు. దీనికి ఒప్పుకుంటే మా గురువుగారి దగ్గర శిష్యుడిగా నేర్పిస్తాను అని అంటాడు. దానికి ద్రోణాచార్యుల వాడు నేను నిన్ను శిష్యుడిగా చేర్చుకోవాలి అంటే నువ్వు నాకు గురుదక్షిణ సమర్పించాలి అని అంటాడు. అప్పుడు ఏకలవ్యుడు సరే మీరు ఏ గురుదక్షిణ అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు అర్జునుడి తను చేసిన వాగ్దానం మీరకుండా ఏకలవ్యుని తన కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా ఇవ్వమని కోరుతాడు. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుడి చేతి బొటనవేలును గురుదక్షిణగా ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. Please like, share and subscribe to our YouTube channel. Thank you.